వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా కోట్లాది మందికి టీకాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం, వైరస్ వ్యాప్తిని నియంత్రించడం అనే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో టీకా కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే కొంతమంది టీకా తీసుకున్న అనంతరం తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని, కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయని బాధిత కుటుంబాలు పేర్కొంటూ కోర్టులను ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో నష్టపోయిన వారికి పరిహారం ఎలా ఇవ్వాలి అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చకొచ్చింది. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ టీకా తీసుకున్న తరువాత తీవ్రమైన అనారోగ్యానికి గురైన వారు, అలాగే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించాలని కోర్టు సూచించింది. ముఖ్యంగా బాధితులు ఎవరైనా వ్యక్తి తప్పు, నిర్లక్ష్యం చూపించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం పరిహారం అందించే విధంగా వ్యవస్థ ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ విధానాన్ని సాధారణంగా నో ఫాల్ట్ కంపెన్సేషన్ విధానం అని అంటారు. అంటే ఒక సంఘటన జరిగేందుకు ఎవరి తప్పు నిరూపించవలసిన అవసరం లేకుండానే బాధితులకు పరిహారం అందే విధానం. ఈ విధానం ప్రకారం ఒక వ్యక్తి టీకా తీసుకున్న తరువాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు వైద్యపరంగా నిర్ధారణ అయితే వారికి పరిహారం పొందే అవకాశం ఉంటుంది. అలాగే మరణం సంభవించిన సందర్భాలలో కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవచ్చు. ఈ కేసును విచారించిన ధర్మాసనంలో విక్రమ్నాథ్ అలాగే సందీప్ మెహ్రా ఉన్నారు. ఈ ధర్మాసనం ముందుకు బాధిత కుటుంబాలు చాలా కాలం క్రితమే పిటిషన్లు దాఖలు చేశాయి. టీకా కార్యక్రమం సమయంలో ప్రభుత్వం ప్రజలను పెద్ద ఎత్తున టీకాలు తీసుకోవాలని ప్రోత్సహించిందని, అందువల్ల టీకా వల్ల ఏదైనా తీవ్రమైన ప్రభావం ఏర్పడితే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకోవాలని పిటిషనర్లు వాదించారు. కోర్టు ఈ వాదనలను పరిశీలిస్తే ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించింది. ప్రజా ఆరోగ్య కార్యక్రమాలలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా మహమ్మారి వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు టీకాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తోంది. అలాంటి సమయంలో కొద్దిమందికి అయినా తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఎదురైతే వారికి న్యాయం అందే విధంగా వ్యవస్థ ఉండాలని కోర్టు భావించింది. ప్రపంచంలోని అనేక దేశాలలో ఇప్పటికే ఇలాంటి పరిహార విధానాలు అమల్లో ఉన్నాయి. కొన్ని దేశాలలో టీకా కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు నిర్ధారణ అయితే బాధితులకు ప్రభుత్వం సహాయం అందుతోంది. ఈ విధానం వల్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టీకా కార్యక్రమం ఒక ప్రజా ఆరోగ్య చర్య. దానివల్ల కలిగే అరుదైన సమస్యల బాధ్యతను సమాజం మొత్తం కలిసి భరించాలి అనే భావన ఉంది. భారతదేశంలో కూడా కోవిడ్ టీకా కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. కోట్లాది మంది టీకా తీసుకున్నారు. చాలా సందర్భాలలో టీకాలు ప్రజలను తీవ్ర అనారోగ్యం నుంచి రక్షించాయి. అయితే కొన్ని అరుదైన సంఘటనల్లో ప్రతికూల ప్రభావాలు ఉన్నట్లు ఆరోగ్య సంస్థలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం అందేలా విధానం అవసరమని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర విధానాన్ని రూపొందించవలసి ఉంటుంది. ఆ విధానంలో టీకా వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురైనట్లు ఎలా నిర్ధారించాలి, ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలి, దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉండాలి వంటి అంశాలను స్పష్టంగా పేర్కొనాలి. ఒకసారి విధానం అమల్లోకి వస్తే బాధిత కుటుంబాలకు పరిహారం పొందడం సులభమవుతోంది. ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో బాధితులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. తమకు నష్టం జరిగినట్లుగా నిరూపించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది. వైద్య రికార్డులు, నిపుణుల అభిప్రాయాలు సమర్పించవలసి వస్తుంది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది. కొత్త విధానం అమల్లోకి వస్తే ఈ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఈ తీర్పు ప్రజా ఆరోగ్య విధానాల పరంగా కూడా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే పెద్ద ఆరోగ్య కార్యక్రమాలలో ప్రజల నమ్మకం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. టీకా వల్ల ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం బాధితుల పక్కన నిలుస్తుంది అనే నమ్మకం ఉంటే ప్రజలు ఆరోగ్య కార్యక్రమాలలో మరింతగా పాల్గొంటారని వారు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ నిర్ణయం కోవిడ్ టీకా వల్ల నష్టపోయామని భావిస్తున్న కుటుంబాలకి ఒక ముఖ్యమైన ఆశ చూపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక విధానాన్ని రూపొందిస్తే బాధిత కుటుంబాలకు న్యాయం అందే అవకాశం ఉంటుంది. ప్రజా ఆరోగ్య కార్యక్రమాలలో పారదర్శకత, బాధ్యత, నమ్మకం పెంచే దిశగా ఒక నిర్ణయం ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.